వాసిరెడ్డి పద్మ గారు నిజంగా ఆవిడని చూస్తే నాకేమనిపిస్తుందనంటే అన్నం పెట్టే చేయిని నరికేసే రకం. అలాగే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం. ఈ రెండిటిని ఆవిడని చూస్తే మాత్రం ఈవిడ మొట్టమొదటి ప్లేస్లో ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఇవాళ ఇక్కడ పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే అప్పుడు దాకా జగనన్న జగనన్న మా ప్రాణం జగనన్న మా ఇది అని చెప్పేసి రాగిలు గట్టి అంతా చేసి ఆయన ఓడిపోగానే ఇవాళ నీ పచ్చ ఛానల్లో కూర్చొని పిచ్చి పట్టినట్టుగా నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావు. వాసిరెడ్డి పద్మ గారికి చెప్తున్నా, కాస్త భారతమ్మ కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అనేది నా యొక్క విన్నపం, నా యొక్క ఆలోచన కూడా. ఎందుకనంటే ఇక్కడ నువ్వు అనుభవించినటువంటి పదవులు ఎవరు పెట్టినటువంటి భిక్ష? జగన్మోహన్ రెడ్డి గారే కదా. నిజంగా మహిళలకి చేయకూడదు, మహిళలకి రాజకీయంగా లబ్ధి చేకూర్చకూడదు అని ఆలోచన దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నీకు ఎట్లా ఉమెన్ కమిషన్ పదవి ఏ విధంగా వచ్చేది? అది చాలా అత్యున్నతమైనటువంటి పదవే కదా. తస్మాత్ జాగ్రత్త, కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నీలాంటి వాసిరెడ్డి పద్మాలని 1000 మందిని సృష్టించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇవాళ మీ పచ్చ ఛానల్లో, పచ్చ మీడియాలలో మీ పచ్చకామలలాగా ఈ నోటికి ఏదొస్తే అది ఆవిడ కోసం మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ మీద రాజకీయాలు, ఆడవాళ్ళ మీద మాటలు, ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మీకు, మీ పార్టీలకి, మీ పచ్చ మీడియాలకి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్తున్నాను, బరిలో భారతి అని చెప్పేసి మీరు హెడ్డింగ్స్ పెడుతున్నారు. ఏ మాత్రమైనా నీకు నిసిగ్గుగా ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన రోజు, ఆ రోజు బరిలో భువనేశ్వరి, బరిలో బ్రాహ్మణి అని నువ్వు రాయాలి కదా. నువ్వు ఎందుకు రాయలేకపోతున్నావు? నిన్న పెద్ద పెద్ద అక్షరాలలో మద్యం స్కామ్లో భారతి గారు ఉన్నారని చెప్పేసి పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాసావు. అదే రోజు సాయంత్రం ఎవరైతే అనిల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ మదర్ పేరు కూడా భారతిరెడ్డి, ఈ భారతిరెడ్డి గారు వేరు, ఆ భారతిరెడ్డి గారు వేరు అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చిన్న చిన్న రాతలు రాస్తున్నావు. నీ రాతలకి ఒకటే చెప్తున్నా రాధాకృష్ణ గారు, మీరు ఆడవాళ్ళ మీద, దట్టు భారతమ్మ గారి కోసం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మీరు మార్చుకోకపోతే రాబో రోజులలో మీ మీడియా కనిపించదు, మీ పేపర్ కనిపించదు. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళందరూ నీకు బుద్ధి చెప్పే రోజు ఒక రోజు దగ్గరలో పడినట్టుంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాము, మీరు భారతమ్మను మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినా 1,32,00,000 మంది మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.